యాపిల్ దగ్గర బిలియన్స్ ఆఫ్ డాలర్స్ క్యాష్ ఉంది. కానీ వాళ్ళు ఆ క్యాష్ ని మీకు డైరెక్ట్ గా చెక్ రూపంలో ఎందుకు పంపడం లేదు? దీని వెనుక ఒక బైబ్యాక్ సీక్రెట్ ఉంది. లెట్స్ బ్రేక్ డౌన్ వై కంపెనీస్ చూస్ బైబ్యాక్స్ ఓవర్ డివిడెండ్స్ ఇన్ 2026. జనరల్ గా కంపెనీస్ ప్రాఫిట్ చేస్తే అందులో కొంత భాగం షేర్ హోల్డర్ కి ఇస్తారు. అదే డివిడెండ్. ఇది డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ కి వచ్చే క్యాష్. ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అనుకునే వారికి ఇది చాలా బాగుంటుంది. కానీ ఇందులో ఒక క్యాచ్ ఉంది. అదే ట్యాక్స్. మీరు రిసీవ్ చేసే ప్రతి రూపాయి పైన మీ ట్యాక్స్ ల్యాబ్ ని బట్టి ట్యాక్స్ కట్టాలి. ప్లస్ ఒకసారి డివిడెండ్ తెస్తే మార్కెట్ ప్రతి ఇయర్ అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక బైబ్యాక్ విషయానికి వస్తే ఇక్కడ కంపెనీ నీకు క్యాష్ ఇవ్వదు. బదులుగా మార్కెట్ లో ఉన్న తన సొంత షేర్స్ ని తనే కొనేసి క్యాన్సిల్ చేస్తుంది. ఇమాజిన్ ఒక పిజ్జా ఉంది, మీకు 1 స్లైస్ ఉంది. ఇప్పుడు కంపెనీ మిగతా స్లైసెస్ ని కొనేసి ఎలిమినేట్ చేస్తే మీ స్లైస్ సైజ్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఫ్యూయర్ షేర్స్ అంటే ఎర్నింగ్స్ పర్ షేర్ కూడా పెరుగుతుంది. ఇది సప్లైని తగ్గించి షేర్ ప్రైస్ ని ఇండైరెక్ట్ గా పుష్ చేస్తుంది. ఇట్ మేక్స్ యువర్ రిమైనింగ్ షేర్స్ మోర్ వాల్యుబుల్ వితౌట్ అన్ ఇమీడియట్ ట్యాక్స్ హిట్. మరి మన ఇండియాలో సినారియో ఏంటంటే సెబీ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి బైబ్యాక్ లో 15% రిజర్వేషన్ రిటైల్ ఇన్వెస్టర్స్ కి ఉంటుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 2 lakhs లోపు ఉన్న వాళ్ళకి. కంపెనీస్ చాలా వరకు మార్కెట్ ప్రైస్ కంటే 10 to 20% ప్రీమియం దగ్గర బైబ్యాక్ ఆఫర్ చేస్తాయి. సో రిటైల్ ఇన్వెస్టర్స్ కి ఇది ఒక గ్యారెంటీడ్ ప్రాఫిట్ బుకింగ్ ఆపర్చునిటీ కావచ్చు ఇఫ్ దే షేర్స్ గెట్ యాక్సెప్టెడ్. సో యాపిల్ మీకు చెక్ పంపకపోయినా బైబ్యాక్స్ తో మీ వెల్త్ ని పెంచుతుంది. డివిడెంట్ అంటే ఇమీడియట్ క్యాష్, బైబ్యాక్ అంటే ఫ్యూచర్ గ్రోత్. మీరు దేనికి ఓట్ చేస్తారు? కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మార్కెట్ ఇస్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.